వీర హనుమాన్ తరువాయి భాగం. అయోధ్యలో ఒకనాడు రాముడు మంత్రి సామంతాదులతో కొలువుతీరి ఉండగా విశ్వామిత్ర మహర్షి చరాచర సభను ప్రవేశించి, ఓయ్ రామ, కాశికాపురి రాజైన యాయాతి గర్వాంధుడై నన్ను అవమానించాడు. ఆ రాజధాముణ్ణి నీవు వెంటనే పరిమార్చాలి. గురువుగా ఇది నా ఆజ్ఞ అని చెప్పి వచ్చినట్లే చరచరా వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడి ఆజ్ఞకు రాముడు విస్తుపోయాడు. యాయాతి రాముడి పట్ల వినయ విధేతలతో కాశీ రాజ్యాన్ని ధర్మం తప్పకుండా పాలిస్తున్న సామంతుడైన రాజు. విశ్వామిత్రుడు తొలుత యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకువెళ్లి రాముడికి ఎన్నెన్నో దివ్యాస్త్రాలను ఉపదేశించి అతిబల మొదలైన విద్యలను ప్రసాదించిన గురుదేవుడు. ప్రజానురంజకుడై తన పట్ల భక్తి కలిగి ఉన్న యాయాతిని ఎలా చంపడం, విశ్వామిత్రుడి ఆజ్ఞను ఎలా త్రోసిపుచ్చడం. రాముడు అప్పటికి సభ చాలించి లేచి వెళ్లి ఆంతరంగిక మందిరానికి సుమంతుణ్ణి పిలిపించి, సుమంత, ఇది నా ఆంతరంగిక వ్యక్తిగత విషయం. నేను ఒంటరిగా పోయి యాయాతిని వధించక తప్పదు. మేమిద్దరము ద్వంద్వ యుద్ధం చేస్తాము. అంతకు మించి ఎటువంటి ప్రజాక్షేమో జరగవలసిన పని లేదు. రాముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని యాయాతికి వర్తమానం పంపించండి అని స్థిరచిత్తంలో చెప్పాడు. జరిగిందేమంటే, కాశీనగరాన్ని పాలిస్తున్న యాయాతితో గ్రామీణ ప్రజలు వచ్చి అరణ్యాల నుంచి ఏనుగుల మందలు, ఇతర వన్యమృగాలు తమ పల్లెలపై పడి అపార నష్టాన్ని కలిగిస్తున్నవని మొరపెట్టుకున్నారు. యాయాతి వేటాటం కోసం బయలుదేరాడు. అప్పుడే విశ్వామిత్రుడు ఆ దారిన వస్తున్నాడు. వేట సంరంభంలో వేగంగా పరిగెడుతున్న రథంలో కూర్చొని ఉన్న యాయాతి విశ్వామిత్రుడి ఆగమనాన్ని గమనించక వేటకు వెళ్ళిపోయాడు. అది తన పట్ల ఘోరమైన అవమానంగా విశ్వామిత్రుడు భావించి రథం దిగి ప్రణమిల్లి భక్తి శ్రద్ధలు చూపవలసిన దానికి మారుగా, నన్నింత పరాభవించిన ఈ యాయాతిని అంతమొందించకపోతే నేను విశ్వామిత్రునే కాను అని ప్రతిజ్ఞ చేసి సరాసరి రాముడి దగ్గరికి వెళ్లి ఆజ్ఞాపించిపోయాడు. చారులు తెచ్చిన వర్తమానాన్ని అందుకొని యాయాతి భయంతో తల్లడిల్లిపోయాడు. యాయాతి భార్య యశోధర, ఆ దంపతులకు చంద్రాంగుడు అనే కుమారుడు, చంద్రముఖి అనే కుమార్తె ఉన్నారు. ఆ కుటుంబానికి రాముడి యందు చాలా ఆరాధన ఉన్నది. అందరూ ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయారు. కొంతసేపటికి యాయాతి తెప్పరిల్లి, శరణాగతుణ్ణి, నిరపరాధిని, నీ దయ అని నేను రాముణ్ణి స్వయంగా వేడుకుంటాను అని లేచాడు. ఆ రాజు కుటుంబం అంతా కలిసి అయోధ్యకు వెళ్ళడానికి బయలుదేరుతుండగా వారికి నారదుడు ఎదురయ్యాడు. నారదుడు యాయాతిని చూచి పక్కున నవ్వి, అమాయకుడా, ఆపత్కాలంలో నీ వివేకం పూర్తిగా పోయిందిలాగుంది. ఒకే బాణం ఒకే మాట అని పేరొందిన రాముడు నిన్ను వధించి తీరుతాడు. ఆలోచించడానికి వ్యవధి లేదు. అంజనాదేవి ఆశ్రమానికి తక్షణం వెళ్ళు. ఆమె అభయం కోరుకు. హనుమంతుడు ఆమె కుమారుడే గదా, కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడు అని చెప్పాడు. యాయాతికి నారదుడి మాటలు నచ్చాయి. అంజనాదేవి ఆశ్రమానికి పరిగెత్తాడు. ఆశ్రమంలో అంజనాదేవి ధ్యానం ముగించి లేస్తూ, శరణాగతుడిని రక్షించండి, ప్రాణభీతితో అభయం కోరి వచ్చాను అనే ఆర్తనాదం విని యువతలకు వచ్చింది. చేతులు జోడించి ప్రాణభీతితో కంపించిపోతున్న యాయాతి కనిపించాడు. నాయన, భయం విడిచిపెట్టు. నా కుమారుడి మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నీకెటువంటి ఆపద రానియను అని అంజనాదేవి యాయాతికి అభయమిచ్చింది. అప్పుడే హనుమంతుడు గంధమాదన పర్వతం నుండి వచ్చాడు. యాయాతి తల్లి కుమారులిద్దరి ముందు ప్రణామాలు చేసి, నా పేరు యాయాతి, కాశీరాజుని, రాముని యందు భక్తి ప్రపత్తలు గల వాడను. నన్ను రక్షించగలవారు మీరు తప్ప మరెవ్వరూ లేరు అని భయం భయంగా చెప్పుకున్నాడు. హనుమంతుడు యాయాతిని భుజాలు పట్టి లేవనెత్తి, ఓ రాజా, ఇప్పుడే కదా మా అమ్మ నీకు అభయం ఇచ్చింది, ఇంకా భయపడతావెందుకు? నా తల్లి మాట నిలబెడతానని నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. అప్పుడు యాయాతి, అయ్యో ఓ ఆంజనేయ, ఏమని చెప్పగలను? రాముడు నన్ను నిష్కారణంగా చంపబోతున్నాడు అని చెప్పి జరిగిందంతా వివరించాడు. హనుమంతుడు అంతా నిశ్చలంగా విన్నాడు. అంజనాదేవి, ఎంత పొరపాటు జరిగిపోయింది, నేను తెలియక అభయం ఇచ్చాను అని విచారించసాగింది. అప్పుడు హనుమంతుడు తల్లితో, అమ్మా, ఇప్పుడు చింతించవలసినదేమీ జరగలేదు. ఆర్తులను రక్షించడం కంటే గొప్ప ధర్మం వేరేది లేదు కదా. ఈ యాయాతికి నేను జీవించి ఉండగా ఎటువంటి హాని జరగదు అని చెప్పాడు. యాయాతికి హనుమంతుడు అభయప్రదానం చేసిన సంగతి అందరికీ తెలిసింది. ఆ వార్త అయోధ్యకు శీఘ్రంగా చేరుకుంది. రాముడి చెవిన కూడా పడ్డది. అంతఃపురం మీద నుంచి సీతాదేవి చూస్తూ ఉండగా ఇద్దరు పిల్లలతో వస్తున్న యశోధర కనిపించింది. యశోధర సౌదాన్ని సమీపించి, అమ్మా జానకి, భిక్ష పెట్టించు, పతి భిక్ష పెట్టించు తల్లి అని ఎలిగెత్తి అరిచింది. అమ్మా, నీ భర్త హనుమంతుడి ఆశ్రమంలో క్షేమంగా ఉన్నాడని తెలిసింది. అతనికి ఇంకా ఎటువంటి భయము ఉండదని నమ్ము. నీవు పిల్లలు ఇక్కడే నాతో ఉండండి అని చెప్పి అంతఃపురంలో వారికి సకల మర్యాదలతో విడిది ఏర్పాటు చేయించింది. ఆ పిల్లలిద్దరికీ సీత దగ్గర మంచి చనువు ఏర్పడింది.
అటువంటి పిల్లలిద్దరూ తనకు ఉంటే బాగుండని సీతకు సంతానం వాంఛ కలిగింది. రాముడు ధనుర్బాణాలను ధరించి యాయాతిని వధించడానికి పాదాచారిగా బయలుదేరాడు. అతని వెనక ముగ్గురు తమ్ముళ్ళు, వారి వెంట మంత్రులు, పరివారము బయలుదేరారు. రాముడు తప్ప ఎవ్వరూ ఎటువంటి ఆయుధము పట్టుకోలేదు. రాముడి దగ్గరికి రాగానే హనుమంతుడు స్వాగతావచనాలు పలికి దోసిట్లోని పువ్వులను అతని పాదాల ముందు జల్లాడు. హనుమంతుడు రాముడి పాదాల ముందు మోకరిల్లి, రామా, యాయాతిపై అనుగ్రహం చూపు. అతడు నిరపరాధి, బలహీనుడైన వాణ్ణి దండించటం నీ వంటి వానికి తగదు. అతని పక్షాన్ని నేను వేడుకుంటున్నాను అని అన్నాడు. రాముడు ఆగ్రహంతో, ఓహూ, నాకే చెప్పగలంతటి వాడివయ్యావా అంటూ హనుమంతుణ్ణి పాదంతో తన్నాడు. ఆ తాపుకు హనుమంతుడు పరవశించిపోతూ ఏ పాదం తాకగానే బండరాతికి శాప విమోచనం కలిగి అహల్యగా పవిత్రత పొందిందో అటువంటి నీ పాదస్పర్శతో నా మేను ఇన్నాళ్లకు ధన్యమైంది. ఇప్పుడు నా శరీరానికి అపూర్వమైన శక్తి వచ్చింది అన్నాడు. రాముడు తిరిగి మండిపడుతూ, ఓరి వానరా, ఇటువంటి కళ్ళబొల్లి పొగడ్తలు కట్టిపెట్టి యాయాతిని విడిచిపెట్టు. గురువాజ్ఞను నేను నిర్వర్తించాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు. రామా, నీ గురువు ఆజ్ఞ ఎంత అన్యాయమైనదో గుర్తించకుండానే నిష్కారణంగా ఒక అమాయకుణ్ణి చంపడానికి నీవు వచ్చావు. తల్లి మాట నిలబెట్టడం కోసం నేను యాయాతికి రక్షగా నిలబడ్డాను. ముందు నన్ను చంపి తరువాత నీవు వచ్చిన పని చూసుకో అని హనుమంతుడు గంభీరంగా లేచి నిల్చున్నాడు. ఉన్నట్లుండి హనుమంతుడి శరీరం పెరగసాగింది. నిగనిగలాడుతూ ప్రకాశాన్ని విరజిమ్మసాగింది. ఇది చూచి రాముడు, ఓ, ఇంతవాడివయ్యావా? ఏదో ఒక వానరుడు అనే అనుకున్నాను గాని నాకెదురు నిలిచే అంత వీరుడివి అవుతావని అనుకోలేదు అన్నాడు హేళనగా. రామా, అదంతా నీ పాదమహిమే అని ఇప్పుడే కదా చెప్పి ఉన్నాను అన్నాడు హనుమంతుడు. రాముడు ధనస్సు తీసి బాణాన్ని సంధించాడు. హనుమంతుడు తన తోకను పెంచి గిరగిరా తిప్పుతున్నాడు. రాముడు ప్రయోగించిన అస్త్రాలన్నింటినీ హనుమంతుడు తోకతో అడ్డుకొని గిరవాటిస్తున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు కూడా అంగలు వేస్తూ అక్కడికి పరుగు పరుగున వచ్చాడు. రాముడు వేసిన ఒక్కొక్క అస్త్రానికి హనుమంతుడు శరీరాన్ని పెంచుతూ మహోన్నతంగా పెరిగిపోయాడు. రాముడు వెంటిని పైకెత్తి నడినెత్తి ఆకాశానికి గురి పెట్టవలసినంత పని అయింది. అప్పుడు హనుమంతుడు వీరాసనం వేసి కూర్చొని, రామా, ఇప్పుడు నీ గురికి కొంత అందుబాటులో ఉంటాననుకుంటాను అన్నాడు. రాముడు ఒక్కసారిగా మహోగ్రుడై, ఇప్పుడు చిట్ట చివరిగా నా రామబాణాన్ని నీ గుండెకే గురిపెట్టి ప్రయోగిస్తున్నాను. దీంతో నీ పని నా పని ముగుస్తుంది అంటూ చంద్రవంక ఆకారం గల రామబాణాన్ని తీశాడు. విశ్వామిత్రుడు కూడా పరుగున వచ్చి రాముడితో, రామా, ఇక నీవు యుద్ధం మాని హనుమంతుడి పట్ల ప్రసన్నుడివి కావాలని కోరుతున్నాను. నా అహంకారం ఇదంతా చూశాక నశించింది. యాయాతి దోషమేమీ లేదు అన్నాడు. రాముడు తల అడ్డంగా ఊపుతూ, లేదు గురుదేవా, ఇంకా నా అస్త్రం మిగిలే ఉన్నది. మీ ఆజ్ఞ నెరవేర్చి తీరుతాను. నన్ను వారించకండి అని కసిరినట్లు అన్నాడు. రాముడు అస్త్రాన్ని నారికి సంధించి హనుమంతుడికి గురిపెట్టి, హనుమాన్, నా రామబాణాన్ని నీ గుండెకి గురి పెడుతున్నాను. ఇప్పుడైనా నీ అహంకారం విడిచి యాయాతిని నాకు అప్పగించు. రాముని బంటు అనిపించుకో అన్నాడు. హనుమంతుడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను రాముని నమ్మిన బంటునే. శరణు ఇచ్చి వదిలివేసే క్షుద్రుడు నీకు బంటుగా ఉండతగడు. అది నీకే చిన్నతనం. త్వరగా నీ రామబాణాన్ని వదులు. హృదయపూర్వంగా నీ బాణానికి స్వాగతం ఇస్తున్నాను అంటూనే హనుమంతుడు రెండు చేతుల్లోనూ తన గుండెలను చీల్చి అస్త్రానికి సూటిగా పట్టుకున్నాడు. రాముడు బాణాన్ని వదిలాడు. ఆ బాణం హనుమంతుడి గుండెలో చొరబడుతూ అదృశ్యమైంది. అప్పుడు హనుమంతుడి గుండెలో దైదీప్యమానంగా ప్రకాశిస్తూ రాముడి రూపం కనిపించింది. ఆ అద్భుతాన్ని అంతా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. రాముడు ధనస్సు కిందకు దించి, హనుమాన్, నువ్వు అజేయుడివి, నేనే ఓడిపోయాను అన్నాడు. అప్పుడు హనుమంతుడు గుండెను చీల్చి పట్టుకున్న చేతులు వదిలిపెట్టగానే గుండె యథాప్రకారం మూసుకున్నది. రామా, ఇందులో జయాపజయాలు ఎవ్వరివి కావు. నీ అస్త్రాన్ని నా హృదయంలో ఉన్న నీవే గ్రహించావు. అది నీలోనే లీనమైంది. ఇందులో నా ప్రతాపం ఏమీ లేదు అన్నాడు హనుమంతుడు తల వంచి నమస్కరిస్తూ. విశ్వామిత్రుడు వచ్చి హనుమంతుని దగ్గరకు తీసుకొని, హనుమంత, శరణాగతి రక్షణలో నీవు రాముడంతటి వాడితో ఎదురొడ్డి ప్రతిజ్ఞా పాలన నెరవేర్చి ఇప్పుడు అసలైన వీరుడు అనిపించుకున్నావు. వీర హనుమానుడని సార్థక నామధేయుడువైనావు అని ఎలుగెత్తి శ్లాఘించాడు. రాముడికి సీతకు వందనాలు చేసి వారికి వీడ్కోలు చెప్పి హనుమంతుడు గంధమాదన పర్వతం మీద తపస్సులో నిమగ్నమయ్యాడు. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.